హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అసలు బౌద్ధిజం అంటే ఏంటి? చాలామంది ఇది ఒక మతమని లేదా సన్యాస దీక్ష అని, మరికొందరు ఇది ఫిలాసఫీ అని, జీవన విధానమని అంటుంటారు. కాని నిజంగా బుద్ధుడు ఏం చెప్పాడు? అసలు నిజమైన బౌద్ధిజం అంటే ఏంటో మనం ఈ వీడియోలో సింపుల్గా తెలుసుకుందాం. బుద్ధుడి బోధనలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతాయి. దానిని ఎవరూ తప్పుపట్టలేరు. కాని నాకు తెలిసి బౌద్ధిజం అంటే శాంతి, ప్రశాంతత, జీవితంలో ఒక క్లారిటీని ఇచ్చే మార్గం. చాలామంది బౌద్ధిజం ఫాలో అవ్వాలంటే వారి వారి మత ఆచారాలను వదలాలని అనుకుంటారు. కాని అలాంటిది ఎక్కడా చెప్పబడలేదు. బౌద్ధిజం అనేది మత ఆచారాలకు వ్యతిరేకం కాదు. దేవుడి ఆరాధనను ఎప్పుడూ తప్పుపట్టదు. ఈ ఆధునిక ప్రపంచంలో మనిషి ఆశ, కోరిక, స్వార్థానికి బానిసలాగా బ్రతుకుతున్నాడు. దానిని జయించి సన్మార్గంలోకి నడిపించడమే బౌద్ధిజం లక్ష్యం. ఇది దాదాపు 2500 సంవత్సరాల క్రితం భారతదేశంలో సిద్ధార్థ గౌతమ అనే వ్యక్తి నుండి మొదలైంది. ఇప్పుడు ప్రపంచంలో 52 కోట్ల మంది ఈ మార్గాన్ని ఫాలో అవుతున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు, మన జీవితాన్ని మార్చుకునే విషయాలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఈ కథలను మిస్ కావద్దంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ చేసి పూర్తి వీడియో చూడండి. పూర్వం 5వ శతాబ్దంలో నేపాల్ సరిహద్దుల్లో ఒక చిన్న రాజ్యంలో సిద్ధార్థ గౌతమ ఒక రాజ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి ఒక గొప్ప రాజు. ఆయన సిద్ధార్థ జీవితంలో ఎలాంటి కష్టం రాకూడదని అన్ని వసతులు ఏర్పాటు చేసేవాడు. సిద్ధార్థకు అందమైన భార్య, ఒక కొడుకు కూడా ఉన్నాడు. రాజభవనంలో అన్ని సుఖాలు ఉన్నాయి. ఒకరోజు ఆయన బయటకు వెళ్ళినప్పుడు దారిలో ఒక వృద్ధుడిని, ఒక రోగిని, ఒక శవాన్ని చూశాడు. ఆ సంఘటనలు ఆయనను ఆలోచింపజేశాయి. జీవితంలో సుఖాలు తాత్కాలికమని, పుట్టిన ప్రతి ఒక్కరూ బాధ, వృద్ధాప్యం, రోగం, మరణం చూడాల్సిందే అని గ్రహించాడు. ఈ బాధల నుండి బయటపడే మార్గం తెలుసుకోవడం కోసం ఆయన తన ఆడంబర జీవితాన్ని వదిలేసి సన్యాసిగా మారాడు. సిద్ధార్థ 6 సంవత్సరాల పాటు గొప్ప గొప్ప గురువుల దగ్గర శిష్యరికం చేసి ధ్యానం, యోగా నేర్చుకున్నాడు. ఉపవాసాలతో కష్టమైన జీవితం గడిపాడు. కాని అవేమీ ఆయనకు నిజమైన సంతృప్తి ఇవ్వలేదు. సమాధానం కోసం ఒక బోధి చెట్టు కింద కూర్చుని గాఢమైన ధ్యానం చేశాడు. అప్పుడే తనకు జ్ఞానోదయం కలిగింది. అందుకే ఆయన బుద్ధుడు అయ్యాడు. బుద్ధ అంటే మేల్కొన్నవాడు అని అర్థం. ఆయన గ్రహించిన సత్యాలు 4. అవే ఆర్య సత్యాలు. ఇవి బౌద్ధిజం యొక్క ఆధారం. మొదటిది, మన జీవితం దుఃఖంతో నిండి ఉంది. దుఃఖం అంటే కేవలం బాధ కాదు, అది ఒక రకమైన అసంతృప్తి. మనం అనారోగ్యంతో, వృద్ధాప్యంతో, మరణంతో బాధపడతాం. మన సంతోషాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. కాని అవి మన అంచనాలకు రీచ్ కాకపోతే, లేదా పొందినవి కోల్పోతామనే భయం వస్తుంది. ఈ అసంతృప్తి మన జీవితంలో జరగడం వాస్తవం. రెండవది, తృష్ణ అంటే కోరిక. ఈ దుఃఖానికి కారణం కోరిక. మనం సంపద, ఆనందం, శక్తి కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటాం. కాని అవి ఏవీ శాశ్వతం కాదు. ఎందుకంటే మన జీవితంలో ప్రతిదీ మారుతుంటుంది. మనం కోరుకున్నవేవీ శాశ్వతంగా ఉండవు. అందుకే మనం బాధపడతాం. ద్వేషం, ఆశ, మాయ, ఈ 3 విషయాలను బుద్ధుడు విషంతో పోల్చాడు. ఇవే మన బాధకు ప్రధాన కారణం. మూడవది, నిర్వాణం అంటే మానసిక స్థితి. ఈ దుఃఖం నుండి బయటపడొచ్చు. మన కోరికలను, ఇతరుల పట్ల ద్వేషాన్ని, మన కళ్ల ముందు ఉన్న మాయను మనలో నుండి తొలగిస్తే మనం బాధ నుండి బయటపడొచ్చు. ఈ విముక్తిని నిర్వాణం అంటారు. ఇదేమీ స్వర్గం కాదు, కేవలం మన మానసిక స్థితి. ఇక్కడ మన మనసు పూర్తిగా శాంతితో, కరుణతో నిండి ఉంటుంది. నాలుగవది, ఆర్య అష్టాంగ మార్గం. మన దుఃఖం నుండి బయటపడే మార్గం. ఈ మార్గం 8 దశలతో ఉంటుంది. దీనిని మధ్యమ మార్గం అంటారు. ఇది అటు ఆడంబర జీవితానికి, ఇటు సన్యాసాశ్రమానికి మధ్య ఉండే మార్గం. సామ్యాక్ దృష్టి, మన జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం. మనం చేసే ప్రతి పనికి పరిణామాలు ఉంటాయని చెప్తుంది. సామ్యాక్ సంకల్పం, ద్వేషం, లోభం వంటి చెడు ఆలోచనలను వదిలి ప్రేమ, కరుణపై దృష్టి పెట్టడం. సామ్యాక్ వాక్కు, నిజం మాట్లాడడం, ఎదుటివారిని బాధపెట్టే మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడకపోవడం. సామ్యాక్ కర్మాంతం, మంచి పనులు చేయడం, ఎవరికీ హాని చేయకుండా బ్రతకడం. సామ్యాక్ అజీవం, హాని చేసే జీవితాన్ని నివారించి నీతిగా బ్రతకడం. సామ్యాక్ వ్యాయామం, చెడు ఆలోచనలను తొలగించి మంచి ఆలోచనలను నేర్చుకోవడం. సామ్యాక్ స్మృతి, ఈ క్షణంలో శ్రద్ధగా ఉండడం, మన ఆలోచనలు, పనులపై సరైన అవగాహన ఉండడం. సామ్యాక్ సమాధి, ధ్యానం ద్వారా మనసును ఒకే విషయంపై దృష్టి పెట్టేలా చేయడం. ఈ 8 దశలు మన మనసును ప్రశాంతంగా ఉంచి
జీవితంలో స్పష్టతను ఇస్తాయి. బుద్ధుడు ఈ మార్గాన్ని ఒక డాక్టర్ లాగా వివరించాడు. ముందుగా లక్షణాలను గుర్తించు, దానికి కారణాన్ని కనుగొను, దాన్ని తొలగించే మార్గం చూడు, ఆ తర్వాత తగిన చికిత్స చేయి. బౌద్ధిజంలో పాటించవలసినవి 3 ఉన్నాయి. మార్గదర్శి బుద్ధుడు, ధర్మ బోధనలు, బౌద్ధుల సమూహం. ఒక వ్యక్తి ఈ 3ంటిని పాటిస్తే తాను బౌద్ధుడిగా మారిపోతాడు. బౌద్ధిజం అనేది ఒక సాధన మార్గం. ఇది కేవలం నమ్మకం కాదు. ఇది పాటించడం వల్ల నీ జీవితాన్ని మార్చుకోవచ్చు. మళ్ళీ ఈ ఆచరణలో కూడా 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి: నీతి, ఏకాగ్రత, విజ్ఞానం. నీతిగా జీవించడంలో జీవులను చంపకూడదు, దొంగతనం చేయకూడదు, లైంగిక దురాచారాలకు పాల్పడకూడదు, అబద్ధం చెప్పకూడదు, మత్తు పదార్థాలు వాడకూడదు. ఈ నియమాలు మన శరీరం, మన మాటలను మన ఆధీనంలో ఉంచుతాయి. ఇవి పాటిస్తే మనం పశ్చాత్తాపం లేని జీవితాన్ని గడపొచ్చు. నీవు ఎవరినైనా బాధపెట్టే మాటలు మాట్లాడితే కాసేపటి తర్వాత నీకు బాధేస్తుంది. కాని నీతిగా మాట్లాడితే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత, మనసును శాంతిగా ఉంచడం. నీవు నీతిగా జీవిస్తే నీ మనసులో గిల్టీ ఉండదు, అది శాంతిని ఇస్తుంది. ఏకాగ్రత కోసం ధ్యానం చాలా అవసరం. శ్వాసపై దృష్టి పెట్టడం లేదా ప్రేమ, కరుణలపై ధ్యానం చేయడం ద్వారా నీ మనసును స్థిరంగా, శాంతిగా ఉంచుతాయి. రోజు 10 నుండి 15 నిమిషాలు ధ్యానం చేస్తే నీవు రోజంతా స్పష్టంగా ఆలోచించగలవు. విజ్ఞానం, జీవితం గురించి అవగాహన కల్పిస్తుంది. ఇది 3 రకాలుగా ఉంటుంది. సూతమై ప్రజ్ఞ, చదవడం, వినడం ద్వారా వస్తుంది. చింతమై ప్రజ్ఞ, ఆలోచించడం ద్వారా వస్తుంది. భావనామై ప్రజ్ఞ, ఆచరణ ద్వారా వస్తుంది. బుద్ధుడు అనిత్యత గురించి చెప్తూ ప్రతిదీ మారుతూ ఉంటుంది. ఈ విషయాన్ని నీవు చదివి దానిని ఆలోచించి నీ జీవితంలో ఆచరణలో పెడితే అప్పుడు నీకు నిజమైన విజ్ఞానం వస్తుంది. బౌద్ధిజంలో మరో ముఖ్యమైన అంశం కర్మ. కర్మ అంటే పని. దానికి పరిణామాలు ఉంటాయి. నీవు మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం ఉంటాయి. ఈ కర్మ నీ పునర్జన్మను కూడా ప్రభావితం చేస్తుంది. బౌద్ధిజం ప్రకారం మనం సంసారం అనే జనన మరణ చక్రంలో ఉన్నాం. ఈ చక్రం నుండి బయటపడాలంటే కోరికలను, చెడు కర్మలను ఆపాలి. అప్పుడే ఈ చక్రం నుండి బయటపడతాం, మోక్షానికి వెళ్తాం. బౌద్ధిజంలో 3 ప్రధాన శాఖలు ఉన్నాయి: థేరవాద, మహాయాన, వజ్రయాన. థేరవాద శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్లో ప్రాచుర్యంలో ఉంది. ఇది బుద్ధుడి ఒరిజినల్ బోధనకు దగ్గరగా ఉంటుంది. పాలికానన్ను అనుసరిస్తుంది. మహాయాన చైనా, జపాన్, కొరియాలో ఉంది. బోధిసత్వ ఆలోచనపై దృష్టి పెడుతుంది. బోధిసత్వులు నిర్వాణాన్ని వాయిదా వేసి ఇతరులకు సహాయం చేస్తారు. వజ్రయాన టిబెట్, నేపాల్లో ఉంది. తంత్ర గ్రంథాలు, ధ్యాన ఆచారాలపై దృష్టి పెడుతుంది. బౌద్ధిజం అనేది కేవలం పూజలు, ఆచారాలు కాదు. ఇది జీవితాన్ని అర్థం చేసుకోవడం, బాధల నుండి విముక్తి పొందడం. బుద్ధుడు చెప్పినట్టు నీకు ఉపయోగపడే బోధనలు తీసుకో, లేకపోతే వదిలే. ఈ మార్గం నీవు నీ జీవితంలో ఎలా ఉపయోగించుకుంటావో నీపై ఆధారపడి ఉంటుంది. బుద్ధుడు చెప్పిన ముఖ్య సూత్రం ఏంటంటే అప్పో దీపో భవ. అంటే ఎవరిని బ్లైండ్గా ఫాలో కాకుండా సొంతంగా ఆలోచించి, అనుభవించి, సత్యాన్ని కనుగొని ఆచరణలో పెట్టు. ఇది కేవలం నమ్మకం కాదు. నీ శరీరం, నీ ఆలోచనలు, నీ సంపద, సంబంధాలు ఏదీ శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే నీవు వస్తువులపై, వ్యక్తులపై ప్రేమ పెంచుకోవు. అలాగే నేను అనే భావన కూడా శాశ్వతం కాదు. నేను అని భావించే వ్యక్తిత్వం కేవలం శరీరం, మనసు, ఆలోచనల సమాహారం. ఈ సూత్రం నీ ఈగోను తగ్గించి అందరినీ ఒకటిగా భావించేలా చేస్తుంది. జీవితంలో బాధ అనివార్యం, కానీ బాధను తగ్గించే మార్గం ఉంది. అదే బౌద్ధిజం చెప్పే మార్గం. బౌద్ధిజాన్ని నీ జీవితంలో చిన్న చిన్న మార్పులతో మొదలుపెట్టు. రోజు 10 నిమిషాలు శ్వాసపై దృష్టి పెట్టి ధ్యానం చేయడం. ఇది నీ మనసును శాంతిగా ఉంచుతుంది. ఉదయం లేవగానే నీవు 10 నిమిషాలు కూర్చుని శ్వాసను గమనిస్తే రోజంతా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇతరుల పట్ల ప్రేమ, కరుణతో ప్రవర్తించు. నీ స్నేహితుడు ఒక సమస్యలో ఉంటే ఆ సమస్యను తీర్చడానికి సహాయం చేయి, లేదా కనీసం ఓదార్చే మాటలు చెప్పు. జీవుల పట్ల, నీ తోటి వ్యక్తుల పట్ల కోపంతో కాకుండా శాంతిగా వ్యవహరించు. ఈ రోజుల్లో బౌద్ధిజం చాలామందికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఎందుకంటే ఇది మన జీవితంలోని స్ట్రెస్ను తగ్గించి మానసిక శాంతిని ఇస్తుంది. ఉదాహరణకు, ఆఫీసులో ఏదైనా ఎక్కువగా ఒత్తిడి ఉంటే 10 నిమిషాలు శ్వాస ధ్యానం చేయడం వల్ల నీవు రిలాక్స్ అవుతావు. అలాగే బౌద్ధిజంలోని కరుణ, అహింస సూత్రాలు నీ సంబంధాలను మెరుగుపరుస్తాయి. నీవు ఇతరులతో దయతో ఓపికగా ఉంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా నిన్ను అంతే గౌరవిస్తుంది. బౌద్ధిజం భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.
శ్రీలంక, థాయిలాండ్, జపాన్, చైనా, టిబెట్, ఇప్పుడు ఫారిన్ కంట్రీలలో కూడా బౌద్ధిజం పాపులర్ అవుతుంది. ఈరోజు మనం మైండ్ఫుల్నెస్ అనే పదాన్ని చాలా వింటాం. ఇది బౌద్ధిజం నుండి వచ్చిన ఆలోచనే. చాలా కంపెనీలు, స్కూళ్ళు, హాస్పిటల్స్లో మైండ్ఫుల్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నారు. బౌద్ధిజం గురించి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. బౌద్ధిజం అంటే సన్యాసం తీసుకోవడం అని. కానీ అది తప్పు. చాలామంది బౌద్ధులు సాధారణ జీవితం గడుపుతారు, ఉద్యోగాలు చేస్తారు, కుటుంబాలను చూసుకుంటారు. బౌద్ధిజం దేవుడి గురించి మాట్లాడదు, అలాగని దేవుడు లేడని చెప్పదు. ఇది కేవలం నిన్ను నీకు పరిచయం చేస్తుంది. మన జీవితం సమస్యలతో నిండి ఉంటుంది. ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో బౌద్ధిజం చెప్తుంది. అలాగే నీకు ఒక స్పష్టమైన దిశను ఇస్తుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో స్ట్రెస్, టెన్షన్తో బాధపడుతున్నాం. బౌద్ధిజం ఈ సమస్యలను ఎదుర్కోవడానికి నీకు ఒక ప్రాక్టికల్ మార్గాన్ని చూపిస్తుంది. బౌద్ధిజం అనేది ఒక జీవన విధానం. ఇది నీ మనసును, జీవితాన్ని శాంతిమయంగా మారుస్తుంది. ఇది నీకు స్వేచ్ఛను, కరుణను, విజ్ఞానాన్ని ఇస్తుంది. బుద్ధుడు చెప్పినట్లు, నీవు చేసే పని నీ స్వంత అనుభవంతో తెలుసుకో. కాబట్టి ఈ మార్గంలో ఒక చిన్న అడుగు వేసి చూడు. మొదట 5 నిమిషాలు ధ్యానం, ఒకరి పట్ల కరుణ చూపడం, లేదా నీతిగా ఒక రోజు గడపడం. ఈ చిన్న మార్పులు నీ జీవితంలో పెద్ద తేడా తెస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమో బుద్ధాయ.